పర్సనల్ లైఫ్ వచ్చేసరికి వంటలు ఇలాంటివి అసలు ఏమన్నా ఉంటాయా ఎందుకు మీరు మనకి? చూడలేదా మా యూట్యూబ్? అదే యూట్యూబ్ చూశారు కదా! యూట్యూబ్ నేను యూట్యూబ్‌లో సోషల్ ఐ హావ్ మీడియాలో సీన్ నో, నో, నో. ఆఫ్ కోర్స్ వంట ఈజ్ అంటే మేల్, ఫీమేల్‌కి వంటకి ఇది లేదు గానీ, హ్మ్. మీరు అంటే వన్ ఆఫ్ యువర్ స్కిల్ షుడ్ బి హ్మ్. అంటే కుకింగ్ షుడ్ బి వన్ ఆఫ్ యువర్ స్కిల్. ఎందుకంటే ఆకలైనప్పుడు తినాలి కదా! తినాలంటే మీరు వండాలి కదా! యెస్. ఎప్పుడప్పుడు హెల్పర్స్ ఉంటారు. ఎప్పుడప్పుడు ఉండరు. ఉండరు. అండ్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ఇండియాలో నేను అనుకుంటున్నా ఇట్ ఈస్ అ వే ఆఫ్ షోయింగ్ అఫెక్షన్. హ్మ్. అంటే మీరు నిజంగానే అంటే పిల్లల కోసం నేను ఇది వండితే బాగుంటది అంటే ఏదో మీరు వండి పెడితే దే ఫీల్ లైక్ దట్ అంటే మన కోసం కేర్ చేస్తున్నారని. కేర్ చేస్తారు హ్మ్. అంటే అది ఒక సంతోషం. హ్మ్. వాళ్ళకి ఒక సంతోషం దట్ అమ్మ వండి పెట్టింది ఈ హ్మ్. రోజు అని వాళ్ళు హ్మ్. ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు. యెస్. నాకేందంటే నా పిల్లలకి ఇది వండాలి అండ్ ఐ టెల్ యూ కుకింగ్ ఈజ్ అ మెడిటేషన్. హ్మ్. ఇఫ్ యూ రియలీ డూ ఇట్ ఇన్ ప్రాపర్లీ డ్రైవింగ్ రియల్లీ. కుకింగ్ ఈజ్ అ మెడిటేషన్. అంటే హ్మ్. నేను మేబీ ఐ హ్యావ్ అ సపోర్ట్ కాబట్టి మెడిటేషన్ అంటున్నానేమో కానీ బట్ నో ఇట్స్ ఎందుకు మెడిటేషన్ అంటున్నా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ లవ్. హ్మ్. మీరు చూడండి ఇంట్లో ఒక పని మనిషి చేసే రసంకి మీ మదర్ చేసిన రసంకి ఎందుకు తేడా ఉంది? బికాస్ షీ ఫీల్స్ దట్ విత్ అఫెక్షన్ అండ్ లవ్. యెస్. అది దాంట్లో ఏంటంటే ఓ ఇది ఉంటే బాగుంటుంది 10సారి టేస్ట్ చేసి చూస్తారు. అవును. కుక్ ఏంటి సరే ఉప్పు కారం వేసినా లేదు తింటే తింటే లేకపోతే లేదు. అంతే ఉంటుంది. సో దట్ ఎఫెక్షన్ ఇస్ డిఫరెంట్. యెస్.